ఏపీ కొత్త డీజీపీ ఎంపిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెలాఖరుకు ముగియనుంది. దీంతో నెక్స్ట్ పోలీస్ బాస్ ఎవరు అనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. సీనియారిటీకి ప్రయారిటీ ఇస్తారా, లేకపోతే పనితనానికి, నిబద్ధతకు, విశ్వాసానికి పట్టం కడతారా అనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో తాత్కాలిక డీజీపీగా కొనసాగిన హరీష్ గుప్తా వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సీనియారిటీ ప్రకారం అయితే మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉన్నారు. గత ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం కలగజేసుకుని హరీష్ గుప్తాను డీజీపీగా నియమించింది. అప్పట్లో అధికార వైసీపీ దూకుడును సమర్థవంతంగా కట్టడి చేయడంలో హరీష్ గుప్తా కీలకంగా వ్యవహరించారని చెబుతూ ఉంటారు. దీంతో నెక్స్ట్ డీజీపీ ఆయనే అనే మాటలు వినబడుతున్నాయి. ఇప్పుడు డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు ఈ నెలాఖరుకు రిటైర్మెంట్ కానున్నారు. ప్రస్తుతం ఏపీ డీజీపీతో పాటు ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ద్వారకా తిరుమలరావు. పదవి విరమణ తర్వాత ఆయన్ను ఆర్టీసీ ఎండీగా కొనసాగించే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో నెక్స్ట్ డీజీపీ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. కాబోయే పోలీస్ బాస్ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డీజీపీ లాంటి కీలక పోస్టు విషయంలో సీఎం ఒక్కడే నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొనసాగుతుండటంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండడంతో నిర్ణయం ఏకపక్షంగా ఉండదనేది తెలుస్తోంది. మరోవైపు సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో హరీష్ గుప్తా పేరు తెరపైకి వస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. దీంతో కొన్ని రోజుల పాటు ఆయన పోస్టులో కొనసాగారు. అయితే సీనియారిటీ ప్రకారం మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉంటారు. కానీ కూటమి ప్రభుత్వం హరీష్ గుప్తా వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రెండు 2024లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక ద్వారకా తిరుమలరావును డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా నియమించింది. ఆయన పదవీ విరమణ చేశాక సీనియారిటీ జాబితాలో 1991 బ్యాచ్కు చెందిన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉంటారు. 1992 బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. సీనియారిటీ జాబితా ప్రకారం హరీష్ గుప్తా రెండో స్థానంలో ఉన్నారు. సీనియారిటీ పక్కన పెట్టి హరీష్ కుమార్ గుప్తాను కొత్త డీజీపీగా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మాదిరెడ్డి ప్రతాప్ వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. తర్వాత కాలంలో జగన్తో మాదిరెడ్డి ప్రతాప్కు పొసగలేదని తెలుస్తోంది. దీంతో జగన్ కూడా ప్రతాప్ను పక్కన పెట్టినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ప్రస్తుతం మాదిరెడ్డి ప్రతాప్పై ఎలాంటి సీరియస్ ఆరోపణలు లేవు. అయినా ప్రభుత్వం హరీష్ గుప్తాకి అవకాశమిస్తుందనే చర్చ జరుగుతోంది. దావోస్ నుంచి సీఎం చంద్రబాబు తిరిగి వచ్చిన తర్వాత ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 3 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్ల బదిలీలు కూడా జరిగాయి. కొంతకాలంగా వెయిటింగ్లో ఉన్న వారికి పోస్టింగులు దక్కాయి. ఇటు డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. మాదిరెడ్డి ప్రతాప్ గతంలో జగన్ హయాంలో ఆర్టీసీ ఎండీగా పనిచేశారు. ఆ సమయంలో ఒక వివాదంలో ప్రభుత్వం ఆయనపైన విచారణకు ఆదేశించింది. మాదిరెడ్డి ప్రతాప్పై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ విచారణ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావును కొనసాగిస్తారనే అంశంపైన చర్చ జరిగిందని తెలుస్తోంది. కానీ ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఎలాంటి ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లలేదు. దీంతో కొత్త డీజీపీ నియామకం తప్పనిసరి అయింది. ఈ క్రమంలో సీనియర్ ఐపీఎస్ అధికారి రవిశంకర్ అయ్యన్నార్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే అన్ని సమీకరణాలను పరిశీలించిన తర్వాత హరీష్ కుమార్ గుప్తాను కొత్త డీజీపీగా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. సీనియారిటీ, సుదీర్ఘ సేవలను పరిగణలోకి తీసుకుని డీజీపీని ఖరారు చేయనున్నారు. దీంతో ప్రస్తుతం హరీష్ కుమార్ గుప్తా పేరు వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మాదిరెడ్డి ప్రతాప్ను మరో కీలక స్థానంలో నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
గత ఏడాది మే 5 నాటి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసిన ఈసీ ఆయన స్థానంలో హరీష్ను ఎంపిక చేసింది. సీనియారిటీలో ద్వారకా తిరుమలరావు, హరీష్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ల పేర్లను ఏపీ సీఎస్ ఈసీకి సూచించారు. వీరిలో సీనియర్ ఐపీఎస్ 1992 బ్యాచ్కు చెందిన హరీష్ గుప్తా పేరు ఈసీ డీజీపీకి ఎంపిక చేసింది. అలా ఎన్నికలు ముగిసిన కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు డీజీపీగా కొనసాగారు. జమ్మూ కశ్మీర్కు చెందిన హరీష్ కుమార్ ఏపీ క్యాడర్కు ఎంపికైన ఐపీఎస్ అధికారి. హరీష్ కుమార్ గుప్తా 2025 ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. ఏపీ డీజీపీ నియామక విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.